ఏమేమి చెప్పుకున్నామంటే ఫస్ట్ యూనిట్ అయిపోయింది. ఫస్ట్ యూనిట్లో ఏంటి, యాక్యురసీ, ప్రెసిషన్ వాటి గురించి డిస్కస్ చేసాం. యాక్యురసీ అంటే ఏంటి, ప్రెసిషన్ అంటే ఏంటి, వాటి గురించి మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ యూనిట్ ఏంటంటే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ గురించి కూడా చెప్పాం. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఏం చెప్పాం, ఐఆర్ ప్రిన్సిపల్, ఐఆర్ ఇన్స్ట్రుమెంటేషన్, ఫింగర్ ప్రింట్ రీజియన్, అండ్ ఆల్సో ఎఫ్టిఐఆర్, ఫ్యూరియర్ ట్రాన్స్ఫర్మేషన్, ఐఆర్ ఇన్ఫ్రారెడ్ అండ్ అడ్వాంటేజ్. మీకు మెటీరియల్ కూడా పెట్టాను. సో నెక్స్ట్ థర్డ్ యూవీ విజిబుల్, ఫోర్త్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా. యూవీ విజిబుల్ థర్డ్, యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ, ఫోర్త్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా. అయితే టుడే మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఫోర్త్ యూనిట్ డిస్కస్ చేస్తాం. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి, వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఎన్ఎంఆర్లో మనకు తెలియాల్సింది ఏంటంటే ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ ఏంటి, ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఏంటి, ఎన్ఎంఆర్ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఎలా మెజర్ చేస్తాం, కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటి, ఎన్ఎంఆర్లో ఉన్నటువంటి సోర్స్ ఏంటి, వాటి గురించి మనం చూద్దాం. సో స్క్రీన్ షేర్ చేస్తాము. సో మీరు చూడండి, స్క్రీన్ కనబడుతుందా గాయత్రి? ఓకే ఓకేనమ్మా. సో మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఏంటంటే ఎన్ఎంఆర్ని న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అంటామమ్మా. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీకి ఇంకో పేరు ఏంటంటే మనకి న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. చూడండి, ఎన్ స్టాండ్స్ ఫర్ న్యూక్లియర్, ఎం ఫర్ మ్యాగ్నెటిక్, ఆర్ ఫర్ రెజొనెన్స్. దీన్నే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అని కూడా మనం ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని మాట్లాడతాం. అయితే దీని మెయిన్ ఏంటి, సో దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే, సో ఇది ఏ స్పెక్ట్రోస్కోపీ అంటే ఇట్ ఈజ్ ఏ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీగా. అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ, ఇట్ ఈజ్ ఏ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. మీరు ఆల్రెడీ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని సెకండ్ ఇయర్లో మనము చదువుతాం. ఐఆర్, ఎన్ఎంఆర్ చదువుతాం. అక్కడ ప్రిన్సిపల్, ఇన్స్ట్రుమెంటేషన్ యాజ్ ఇట్ ఈజ్ కిలగే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి క్లస్టర్లో కూడా ఒకేలా ఉంటుంది. బట్ అక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ అంత చదవము, ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి చదువుతాం. సో విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అసలు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటంటే వాటిలో మనకి యూవీ విజిబుల్ రేడియేషన్స్ ఉంటాయి, అదేవిధంగా యూవీ విజిబుల్తో పాటు ఐఆర్ రేడియేషన్స్ ఉంటాయి. వాటితో పాటు ఏముంటాయంటే రేడియో ఫ్రీక్వెన్సీ. చూడండి, మనకి ఇది రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అమ్మ. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఏం చేస్తుందంటే మనకి ఎన్ఎంఆర్లో ఒక లైట్ సోర్స్ కింద యూజ్ అవుతుంది. ఎన్ఎంఆర్లో యూజ్ చేసే లైట్ సోర్స్ ఏంటి అని అడిగితే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్. ఎన్ఎంఆర్లో యూజ్ చేసే లైట్ ఫ్రీక్వెన్సీ, లైట్ సోర్స్ ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్. అయితే దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే 4 నుంచి 900 మెగాహెర్ట్జ్. ఎంత? 4 to 900 మెగాహెర్ట్జ్ బై న్యూక్లై ఆఫ్ ద యాటమ్స్, బై న్యూక్లై ఆఫ్ ద యాటమ్స్ అండి. ఓకేనా? సో ఏంటి అంటే ఎన్ఎంఆర్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎన్ఎంఆర్లో రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ యూజ్ చేస్తాం. మరి రేడియో ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తే మరి ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ యొక్క యూజెస్ ఏంటి అని మనకు తెలియాలి. మనందరికీ తెలుసు న్యూక్లియస్ అంటే ఏంటమ్మా. ఎవ్రీ యాటమ్, ఒక యాటంలో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనే ఒక యాటమ్ తీసుకున్నాం. యాటంలో ఏముంటుంది, న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. న్యూక్లియస్ అంటే అర్థం ఏంటి, న్యూక్లియస్లో న్యూట్రాన్లు ఉంటాయి, ప్రోటాన్లు ఉంటాయి. సో ఈ న్యూట్రాన్లు, ప్రోటాన్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రోటాన్స్ ఏం చేస్తాయంటే, న్యూట్రాన్లు అనేవి న్యూట్రల్గా ఉంటాయి, ప్రోటాన్స్కి వచ్చి పాజిటివ్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ ప్రోటాన్స్ ఏం చేస్తాయంటే రేడియో ఫ్రీక్వెన్సీ, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తుందంటే అబ్జార్బ్ చేసుకుంటాయమ్మా, అబ్జార్బ్ చేస్తాయి. ఎప్పుడైతే ఆ ప్రోటాన్స్ అబ్జార్బ్ చేస్తాయో
ఆ ప్రోటాన్లో ఒక స్పిన్నింగ్ న్యూక్లియస్, ఆ న్యూక్లియస్ ఏం జరుగుతుందంట, స్పిన్, వాటి యొక్క ప్రోటాన్ యొక్క స్పిన్ ఓరియంటేషన్లో, స్పిన్ ఓరియంటేషన్ అంటే మూవ్ అవుతాయి అన్నమాట, చుట్టూ సరౌండ్ తిరుగుతాయి, వాటి యొక్క స్పిన్ ఓరియంటేషన్లో చేంజ్ వస్తుంది. దానితో పాటుగా రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఆ ప్రోటాన్ అబ్జార్బ్ చేయడం వల్ల ఆ ప్రోటాన్ అంటే ఆ న్యూక్లియస్లో ఏం ఫామ్ అవుతుందంట, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇండ్యూస్ ఫామ్ అవుతుంది. చూడండి, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ న్యూక్లియస్ మీద ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు, అంటే న్యూక్లియస్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని అబ్జార్బ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఏం జరుగుతుంది, సో న్యూక్లియస్లో స్పిన్ ఓరియంటేషన్లో చేంజింగ్ అనేది జరుగుతుంది. వాటితో పాటు ఏం జరుగుతుందంటే ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇండ్యూస్డ్ అవుతుంది. ఏమవుతుంది, ఇండ్యూస్డ్ అంటే దాని చుట్టూ, న్యూక్లియస్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రేరేపితం అంటాం, ఇండ్యూస్డ్ అవ్వడం అన్నమాట జరుగుతుంది. ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్ పాయింట్, ప్రోటాన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అంటే దీన్ని పిఎంఆర్ అంటాం, ప్రోటాన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. మనకి న్యూక్లియస్లో ఏముంటాయి, ప్రోటాన్సే కదా. ఈ ప్రోటాన్స్ గురించి మనం స్టడీ చేస్తాం అన్నమాట. ప్రోటాన్స్ గురించి స్టడీ చేస్తే దాన్ని ప్రోటాన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కొక్క స్టూడెంట్కి, ఇప్పుడు గాయత్రి అనే స్టూడెంట్కి నేను బెంజీన్ అనేది ఇచ్చాను. తనకి బెంజీన్ అంటే తెలీదు, నేను ఇచ్చింది బెంజీన్ అనే కాంపౌండ్ అనేది తనకు తెలియదు. గోవర్ధన్కి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ప్రోపేన్ 3 కార్బన్స్ ఉన్న ప్రోపేన్ ఇచ్చాను, రాగప్రియకి టోలిన్ ఇచ్చాను, అదేవిధంగా గీతాంజలికి ఈథేన్ ఇచ్చాను. మీకు ఇచ్చినటువంటి కాంపౌండ్ మీకు తెలియదు, దట్ ఈజ్ అన్నోన్ కాంపౌండ్. మీరేం చేశారు, ఈ ప్రోటాన్ ఎన్ఎంఆర్ స్టడీ చేశారు. సో గాయత్రి అనే తనకి ఏమొచ్చాయంట, అన్నోన్ కాంపౌండ్ని ఎన్ఎంఆర్ అనే ఒక ఇన్స్ట్రుమెంటేషన్ ద్వారా ఆ కాంపౌండ్ని స్టడీ చేసేటప్పుడు తనకి ఇచ్చినటువంటి కాంపౌండ్లో 6 ప్రోటాన్లు ఉన్నాయి. ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి, 6 ఉన్నాయంటే బెంజీన్కి సంబంధించిన ప్రోటాన్లు 6 ఉంటాయి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని, 6. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం తెలుసుకోవాలంటే నేచర్ ఆఫ్ ప్రోటాన్ అంటే అది బెంజీన్, దట్ ఈజ్ ఫెనైల్ ప్రోటాన్ అని తెలుస్తుంది. ఫెనైల్ అంటే బెంజీన్ అన్నమాట. ఫెనైల్కి సంబంధించిన ప్రోటాన్కి కెమికల్ షిఫ్ట్ అనేవి ఉంటాయమ్మ, ఇక్కడ వాల్యూస్ కొన్ని. ఆ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అని ఒక్కొక్క ప్రోటాన్కి ఒక్కొక్క వాల్యూస్ వస్తాయి. సో గాయత్రికి ఇచ్చేటటువంటి కాంపౌండ్లో ఫెనైల్ ప్రోటాన్కి సంబంధించినటువంటి వాల్యూ కెమికల్ షిఫ్ట్ 7.2 దగ్గర వచ్చింది. కాబట్టి తనకి మేబీ 6 ప్రోటాన్లు ఉన్నాయి, దట్ ఈజ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నేచర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి మనకి ఏంటి అంటే ఫెనైల్ అని కొంత అవగాహన అనేది ఉంటుంది. మరి నెక్స్ట్ రాగప్రియకి టోల్విన్ ఇచ్చాను, 7 కార్బన్లు ఉన్నాయి. కార్బన్లు అనేది ఇక్కడ మనం ఇండికేట్ చేయము, ఓన్లీ ప్రోటాన్సే. అయితే మొత్తం ఎన్ని, బెంజీన్లో 6 ప్రోటాన్స్, ఒక ప్రోటాన్ తీసి మిథైల్ పెట్టాం కాబట్టి బెంజీన్లో 5 ప్లస్ టోల్విన్ మిథైల్లో 3, 8 ప్రోటాన్లు ఉన్నాయి అని చెప్తుంది. నెక్స్ట్ 5 ప్రోటాన్లు బెంజీన్లో ఉన్నట్టు, ఇంకొక 3 ప్రోటాన్లు మిథైల్ గ్రూప్కి చెందినవని తెలుస్తున్నాయి, నేచర్ ఆఫ్ ప్రోటాన్. అలా గోవర్ధన్కి సో 8 ప్రోటాన్లు ఉన్నాయి తెలుస్తుంది, గీతాంజలికి సో 6 ప్రోటాన్లు ఉన్నాయి. సో వీళ్ళిద్దరికి ఇచ్చేటప్పుడు ఏంటి, వితౌట్ బెంజిన్ రింగ్, బెంజిన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాదు, ఫెనైల్ గ్రూప్కి సంబంధించిన రాదు. దీస్ ఆర్ ఆలిఫాటిక్ చైన్కి మాత్రమే వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఎక్కడ యూజ్ చేస్తాం దీన్ని అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ న్యూక్లైలో మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ 1H అంటే ఏంటమ్మంటే 1H అంటే జనరల్గా ఏంటి అంటే ప్రోటాన్లో ఒక అటామిక్ నెంబర్ ఉంటే దాన్ని 1H అంటామమ్మ. 1 అటామిక్ నెంబరు ప్రోటాన్లో అటామిక్ నెంబర్ అంతా 1, మాస్ ఎంత 1 అనేది ఇక్కడ ఏంటంటే మాస్, అటామిక్ మాస్ 1 ఉంది, అటామిక్ నెంబర్ 1 ఉంది. దీస్ ఆర్ ద ఆడ్ అనమాట. సో మాసు నెంబర్ 2 ఆడ్ అయితే ఇవి ఎన్ఎంఆర్ యాక్టివ్. వీటి గురించి నెక్స్ట్ స్లైడ్లో చెప్తాం. N15 ఇవి కూడా ఎన్ఎంఆర్ యాక్టివ్ అనమాట. నెక్స్ట్ స్లైడ్ ఏం చెప్తుందంటే థియరీ ఆఫ్ ఎన్ఎంఆర్ థియరీ ఏంటంటే ఈ థియరీలో మెయిన్ బాగా మాట్లాడేది మనం ఏంటంటే ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ గురించి మాట్లాడుతామమ్మా. స్పిన్
స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏంటి? వాట్ ఈజ్ ద స్పిన్ క్వాంటమ్ నెంబర్? స్పిన్ క్వాంటమ్ నెంబర్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతాము? స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఐ ఈజ్ రిలేటెడ్ టు, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏంటి? ఐ అనేది దేనికి రిలేట్ అవుతుంది? అటామిక్ మాస్ అండ్ నెంబర్. అటామిక్ మాస్ అండ్ నెంబర్ అనమాట. స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఐ ఈజ్ రిలేటెడ్ టు ద అటామిక్ మాస్ అండ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూసుకోండి, ఆఫ్ ఇంటిజర్ ఐ వాల్యూ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అమ్మ. ఈ ఐ అనేది ఆఫ్ ఇంటిజర్ అంటే ఆఫ్ అనేది అయ్యింది అనుకోండి. ఎప్పుడు ఆఫ్ అవుతుందంటే మాస్ అనేది ఆడ్ అయింది, నెంబర్ అనేది ఆడ్ అయింది. అంటే 1H, 1 ఈజ్ మాస్ ఆడ్, హెచ్ అటామిక్ నెంబర్ ఆడ్. ఓవరాల్ 1H ఆఫ్ అయ్యిందమ్మా. దిస్ ఈజ్ ఎన్ఎంఆర్ యాక్టివ్. ఎన్ఎంఆర్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ యాక్టివ్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఆఫ్ ఇంటిజర్ అటామిక్ మాస్ ఆడ్ అయ్యింది, అటామిక్ నెంబర్ కూడా ఈవెన్ అయ్యింది. అంటే కార్బన్ 13 తీసుకున్నామ్మా. కార్బన్ 13లో మనకి ఏంటి? కార్బన్ 13లో మనం చూస్తాం, కార్బన్ 13 ఏంటి అంటే కార్బన్ ఈజ్ 6, కార్బన్ ఈజ్ 6. 13 అంటే ఏంటమ్మా ఇక్కడ అంటే 13 ఈజ్ ద మాస్ అనమాట. సో మాస్ ఆడ్ అయింది, సో ఇది ఈవెన్ అయింది కాబట్టి సో ఓవరాల్గా మనకి ఏం చెప్తామంటే C13 అని మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఏంటి అంటే, సో నెక్స్ట్ మాట్లాడేటప్పుడు ఇంటిజర్ అటామిక్ మాస్ ఈవెన్, అటామిక్ నెంబర్ ఆడ్. ఫర్ ఎగ్జాంపుల్ 2Hలో ఏంటంటే మనకి ఇక్కడ చూసుకోండి, 2Hలో మాస్ ఈవెన్ అయింది, నెంబర్ ఆడ్ అయింది. సో రెండు కూడా ఏమవుతుందంటే 2, దట్ ఈజ్ ఎన్ఎంఆర్ యాక్టివ్ అని కూడా మనం మాట్లాడతాం. సో రెండు ఈవెన్ అయిపోయి, మాస్ ఈవెన్ అయింది, నెంబర్ ఈవెన్ అయింది. అలా రెండు ఈవెన్ అయితే దట్ ఈజ్ నాట్ ఎన్ఎంఆర్ యాక్టివ్, దట్ ఈజ్ కార్బన్ 12. చూడండి, ఎలిమెంట్స్ విత్ ఎయిదర్ ఆడ్ మాస్ అంటే మాస్ అనేది ఆడ్ అటామిక్ నెంబర్ అనేది ఆడ్ అనమాట. మాస్ ఆడ్ అవ్వాలి లేదా అటామిక్ నెంబర్ ఏదైనా ఒకటి ఆడ్ అయ్యి ఒకటి ఈవెన్ అయితే సరిపోతుంది. అప్పుడు ది హ్యావ్ ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ ఉంటుంది? న్యూక్లియర్ స్పిన్ అనే ప్రాపర్టీ వాటికి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్, ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం అప్లై చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనబడుతుంది, దిస్ ఈజ్ స్పిన్నింగ్ న్యూక్లియస్ అమ్మ. ఇది న్యూక్లియస్ అంటాం. దీన్ని ఏమంటాం? న్యూక్లియస్లో న్యూట్రాన్, ప్రోటాన్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఏం చేసింది? అబ్జార్బ్ చేసింది. ఏం చేసింది? రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని అబ్జార్బ్ చేసింది. సో రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని అబ్జార్బ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? ఈ న్యూక్లియస్ యొక్క స్పిన్ ఏమవుతుంది? ఓరియంటేషన్ అవుతుంది. ఓరియంటేషన్ మార్పు చెందుతుంది. అప్పుడు అలా స్పిన్ మార్పు చెందేటప్పుడు చూడండి ఎలా మార్పు చెందుతుందో చూడండి, ఇలాగా ఈ టైప్లో ఇలా మార్పు చెందేటప్పుడు వీటిలో ఏం ప్రొడ్యూస్ అవ్వాలంట? ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవ్వాలి? ఇండ్యూస్ అవ్వాలి. వీటిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దట్ ఈజ్ అయస్కాంత క్షేత్రం అంటారండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? ఇండ్యూస్డ్ అవుతుందండి ఇందులో. అలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి న్యూక్లియస్లో ఇండ్యూస్డ్ అయింది. ఎప్పుడు అయ్యింది అంటే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని ఈ న్యూక్లియస్ అనేది అబ్జార్బ్ చేయడం వల్ల మనకి ఏమైంది? సో ఇండ్యూస్డ్ అయ్యింది. సో మనం ఇప్పుడు ఎక్స్టర్నల్గా ఏం చేస్తాం? ఈ ఎక్స్టర్నల్గా ఏం చేస్తామంటే ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎక్స్టర్నల్గా అప్లై చేస్తామండి. ఇలా ఎక్స్టర్నల్గా అప్లై చేసేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, సో మనకి ఈ స్పిన్నింగ్ న్యూక్లియస్ ఎలా ఉంది? అప్వర్డ్, పైకి ఏరో పైకి ఉంది కదా, సో పైకి ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎలా ఉంది? పైకి ఉంది. ఈ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, మనకి అప్పుడు స్పిన్నింగ్ న్యూక్లియస్ ఎలా ఉన్నట్టు? బయట నుంచి అప్లై చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈ స్పిన్నింగ్ న్యూక్లియస్ ఎలైన్ పొజిషన్లో ఉంది అంటాం. ఏమంటాం? ఎలైన్ పొజిషన్. అలాంటప్పుడు ఎలైన్ పొజిషన్లో ఉండేటప్పుడు ఈ స్పిన్నింగ్ న్యూక్లియస్ యొక్క ప్రోటాన్స్ ఉంటాయి కదా, ఈ ప్రోటాన్స్ యొక్క
ఏ ఏ పొజిషన్లోకి వెళ్తాయి యాంటీ ప్రోటాన్స్? డీసీల్డింగ్లోకి వెళ్తాయి. ఎటు వెళ్తాయి? డీసీల్డింగ్. నెక్స్ట్ స్లైడ్లో మనం డీసీల్డింగ్ ప్రోటాన్స్ అంటే ఏంటి, సీల్డింగ్ ప్రోటాన్స్ అంటే ఏంటి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఎప్పుడైతే ఎలైన్లో ఉందో ఇక్కడ ఐ వాల్యూ చూడండి, ఐ ఈజ్ ఆఫ్. సో ఇక్కడ రెండు ఎనర్జీస్ ఉంటాయండి. వన్ ఈజ్ ప్లస్ ఆఫ్ స్పిన్ స్టేట్, సెకండ్ వన్ ఈజ్ మైనస్ ఆఫ్. ప్లస్ ఆఫ్ ఎప్పుడు వస్తుందంటే ఎలైన్ పొజిషన్లో ఉండేటప్పుడు ప్లస్ ఆఫ్, దట్ ఈజ్ ఆల్ఫా, లోయెస్ట్ ఎనర్జీ, దట్ ఈజ్ గ్రౌండ్ స్టేట్. దిస్ ఈజ్ స్పిన్ స్టేట్, హైయెస్ట్ ఎనర్జీ, ఐ వాల్యూ, మైనస్ ఆఫ్, దట్ ఈజ్ బీటా. సో మీరు ఒకటి గుర్తించుకోండి, స్పిన్ ఓరియంటేషన్ ఇక్కడ చూడండి, హైడ్రోజన్ హ్యాజ్ ఏ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఐ ఈక్వల్స్ టు ఎంత? హాఫ్. ఐ ఈక్వల్స్ టు హాఫ్. ఇక్కడ 2 పాసిబుల్ ఓరియంటేషన్స్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 2 పాసిబుల్ ఓరియంటేషన్స్. 2 ఇంటూ హాఫ్ ప్లస్ 1 ఎంత? 2 ఇంటూ హాఫ్ ప్లస్ 1. ఎందుకన్నాము? ఫార్ములా వచ్చి పాసిబుల్ ఓరియంటేషన్ ఫార్ములా 2i ప్లస్ 1 అండి. ఐ ఈక్వల్స్ టు స్పిన్ ఆఫ్ తీసుకుంటే 2 ఇంటూ హాఫ్ ప్లస్ 1, 2 క్యాన్సిల్ అయితే ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఎంత అండి? సో ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుందంటే క్యాన్సిల్ చేయబడుతుంది. సో జనరల్గా ఇక్కడ 2 ఇంటూ ఐ వాల్యూ ప్లస్ ఆఫ్ తీసుకుంటే 2 క్యాన్సిల్ అయితే 1 ప్లస్ 1 అంటే 2 స్పిన్ ఓరియంటేషన్స్. హైడ్రోజన్కి ఎన్ని పాసిబుల్ ఓరియంటేషన్స్ ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. వన్ ఈజ్ ప్లస్ ఆఫ్, సెకండ్ వన్ ఈజ్ మైనస్ ఆఫ్. దిస్ ఈజ్ ప్రోటాన్కి సంబంధించినటువంటిది. సో నెక్స్ట్ ఏంటి అంటే, సో నెక్స్ట్ చూడమ్మా. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ గురించి మనం మాట్లాడలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రిన్సిపల్ అంటే మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, వాట్ ఈజ్ ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ అని అడుగుతాడు. మీకు ఎగ్జామ్లో తెలియాలండి, ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ అంటే ఏంటి కూడా మీకు ఎగ్జామ్లో మనకు అడుగుతాడు కాబట్టి తెలియాలి. ఏంటి ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ అంటే? సో ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్. సో మనకి మీకు అందరికీ తెలిసిందే ఏంటి, ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకోండి. ఈ న్యూక్లియస్కి రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అనేది పంపిస్తున్నాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. యూవి విజిబుల్ ఉంటుంది, ఐఆర్ ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అదేవిధంగా మైక్రోవేవ్ ఉంటుంది, కాస్మిక్ రేస్ ఉంటాయి. ఇలా చాలా రకాల రేస్ ఉంటాయి. అందులో ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అన్నది ఒకటి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఏం చేసుకుంటుంది? న్యూక్లియస్ తీసుకుంటుంది. తీసుకోవడం వల్ల వీటి యొక్క స్పిన్లో ఏమవుతుంది? ఓరియంటేషన్, స్పిన్ చేంజెస్ జరుగుతుంది. అలా స్పిన్ చేంజ్ అవడం వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది? అప్పుడు ఈ న్యూక్లియస్ ఏం జరగాలంట, దీని చుట్టూ కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది? ఇండ్యూస్డ్ అవుతుంది. ఇండ్యూస్డ్ ఆర్ జనరేట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. అలా అయ్యేటప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, సో ఇవి చుట్టూ ఏమవుతాయి? ఇలా సర్క్యులేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, వాటి చుట్టూ అవి ఏం జరుగుతున్నాయి? రొటేట్ అవుతున్నాయి. ఎలా రొటేట్ అవుతున్నాయి అంట? ర్యాండమ్గా రొటేట్ అవుతున్నాయి. ఎలా రొటేట్ అవుతున్నాయి? ర్యాండమ్గా రొటేట్ అవుతున్నాయి. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఆల్రెడీ న్యూక్లియస్లో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవ్వడం వల్ల అవి వాటికి నచ్చినట్లుగా రొటేట్ అవుతున్నాయి. మనము ఇన్ కేసు బయట నుంచి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసామనుకోండి, వాటి యొక్క డైరెక్షన్స్ అనేవి మారిపోతాయి, ర్యాండమ్గా ఉండవు. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎయిదర్ ఎలైన్లో ఉంటాయి, సేమ్ డైరెక్షన్ అవ్వచ్చు, ఎయిదర్ అపోజిషన్లో ఉండొచ్చు, ఈ రెండే ఉంటాయి, కానీ ర్యాండమ్గా ఉండవు. అందుకే నో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లేదు అంటే, ప్రెజెన్స్ అనేది అవ్వలేదు అనుకుంటే ఈ న్యూక్లియస్ అనేవి ర్యాండమ్గా ఇష్టాసారంగా తిరుగుతాయి అన్నమాట. అవే ర్యాండమ్గా అంటాం. ఒకవేళ నేను బట్ వెన్ అన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B0 ఈజ్ ప్రెజెంట్ ఇన్ న్యూక్లై, ఒకవేళ నేను ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేశాను అనుకోండి, ఈ చూడండి డార్క్ కలర్ ఉంది కదా, ఈ డార్క్ కలర్దే బయట నుంచి మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో బయట నుంచి నేను కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నాను. ఆల్రెడీ న్యూక్లియస్లో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఒకవేళ ఈ బయట నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే పైకి వెళ్తుంది కదా, డౌన్ నుంచి ఇలా పైకి వెళ్తుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్,
ఈ స్పిన్ యొక్క యారోస్ చూడండి, యారో ఈ రెండు కూడా పైకి ఉన్నాయి, ఇది కూడా పైకే ఉంది యారో. దేని డైరెక్షన్లో ఉంది ఇవి? ఇది కూడా పైకే ఉంది. దేని డైరెక్షన్లో? మనం అప్లై చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో పైకి ఉన్నాయి. అలా పైకి ఉంటే మనం వీటిని ఏమంటామంటే ఈ మూడిట్లు ఇక్కడ వీటిని ఎలైన్ ఉన్నాయి. ఎలైన్ పొజిషన్ అంటే మనం అప్లై చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇవి ఎలైన్ పొజిషన్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇన్ కేసు ఇప్పుడు నేను అప్లై చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైకి వెళ్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ న్యూక్లియస్ చూడండి, ఇది చూడండి అమ్మా, ఇది చూస్తే కిందకు ఉంది కదా యారో, డౌన్కు ఉంది. సో ఈ కర్సర్ ఉన్న దగ్గర చూస్తే డౌన్కు ఉంది కదా, అంటే ఇది కూడా డౌన్కు ఉందమ్మా. ఎలా డౌన్కు ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ ఇవి డౌన్కు ఉన్నాయి కాబట్టి ఇవి అపోజిషన్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అపోజిషన్. దేనికి అపోజిషన్? అపోనెంట్, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అపోనెంట్. ఇవి సేమ్ డైరెక్షన్, ఎలైన్ డైరెక్షన్లో ఉన్న ప్రోటాన్లు ఎలా ఉంటాయంటే డీసీల్డింగ్లో ఉంటాయి. అపోజిషన్లో ఉన్నటువంటి అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అపోజిషన్ ఆర్ అపోనెంట్గా ఉన్నటువంటి స్పిన్నింగ్ న్యూక్లియస్ అన్నవి ఎలా ఉంటాయంటే సీల్డింగ్, దట్ ఈజ్ ప్రొటెక్టివ్ అంటాం, ప్రొటెక్టివ్లో ఉంటాయని మనం మాట్లాడుకోవచ్చు అండి. సో ఇక్కడ మీరు ఒకటి చూడండి, ఏంటి చూస్తాం ఇక్కడ అంటే మనకి అబ్జర్వ్ చేయండి, ఏం అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఇక్కడ మనకు రెండు ఉన్నాయి. ఇక్కడ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నేను ఇక్కడ అప్లై చేస్తాను, బ్లూ కలర్లో ఉంది కదా, ఈ బ్లూ కలర్లో ఉన్నది ఏంటంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దట్ ఈజ్ B0. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమంటాం? B0తో ఇండికేట్ చేస్తామమ్మా ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని. ఇక్కడ స్పిన్ నార్త్ ఉంది, సౌత్ ఉంది, చూసుకోండి. ఇక్కడ సౌత్ నార్త్ అంటే మ్యాగ్నెటిజం డెవలప్ అయింది, ఈ పైన నార్త్ కిందన సౌత్. దీనిలో కొంత ఏమైంది? మ్యాగ్నెటిజం అంటే ఈ న్యూక్లియస్లో ఏం డెవలప్ అయింది? కొంత ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయ్యింది. అయితే నేను అప్లై చేస్తున్నటువంటి ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో ఒకే డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, సేమ్ డైరెక్షన్ ఉందనుకోండి, దీన్ని ప్లస్ ఆఫ్, దీన్ని దట్ ఈజ్ ప్లస్ ఆఫ్ అంటాం అనమాట, ఆల్ఫా అని కూడా అంటాం. ఒకవేళ ఆపోజిషన్లో ఉందనుకోండి మైనస్ ఆఫ్, దీన్ని బీటా అంటాం. అంటే మన హైడ్రోజన్ యాటమ్కి రెండే ఎనర్జీ స్టేట్, ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్, ఆల్ఫా బీటా. ఈ ఆల్ఫా అన్నది లోయెస్ట్ ఎనర్జీ గ్రౌండ్, ఇది బీటా. మీరు ఇక్కడికి రండి అమ్మ, ఈ డయాగ్రామ్కి వస్తే సో ఆల్ఫాలో చూడండి, ఈ బ్లాక్ డార్క్ కలర్లో ఉన్నది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నా. ఇలా అప్లై చేసేటప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఈ స్పిన్నింగ్ న్యూక్లియస్ కూడా సేమ్, ఇది కూడా పైకే ఉంది, ఇది పైకే ఉంది. స్పిన్నింగ్ న్యూక్లియస్ కూడా సేమ్ డైరెక్షన్ పైకే ఉంది, అంటే దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పైనే ఉంది. సో ఇది కూడా సేమ్ పైనే ఉన్నాయి, అంటే ఈ స్పిన్ ఓరియంటేషన్ పైకి ఉంది కాబట్టి ఎలైన్ అంటాం, ఎలైన్. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రోటాన్ సీల్డింగ్, డీసీల్డింగ్, ఎలైన్లు ఉన్నప్పుడు డీసీల్డింగ్లో ఉన్నాయంటాం. అది ఇక్కడికి రండి అమ్మ, ఇది పైకి ఉందా? మనకి ఇది ఏముంది? ఇది కిందకుందా? ఇది పైకి ఉంది, ఇది కిందకుంది, కాబట్టి దీన్ని ఏమంటాము అంటే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డీసీల్డింగ్, సారీ ఇక్కడ అపోజిషన్, సీల్డింగ్ అంటాం. అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైకి ఉంది, స్పిన్నింగ్ న్యూక్లియస్ కిందకు ఉంది, కాబట్టి డీసీల్డింగ్. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ రెండు స్టేట్స్, ఈ సీల్డింగ్ వచ్చి గ్రౌండ్ స్టేట్లో ఉంది, ఇది వచ్చి ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే డెల్టా ఈతో ఇండికేట్ చేస్తాం. దిస్ ఈజ్ ద రిలేటివ్ ఎనర్జీ అనమాట, డెల్టా ఈతో ఇండికేట్ చేస్తాం. ఇదండి. నెక్స్ట్ ఏంటంటే సో ఒకటే గుర్తుంచుకోండి అమ్మా, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అన్నది ఇక్కడ లైట్ సోర్స్, ఎన్ఎంఆర్లో లైట్ సోర్స్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్. అయితే నేను కొంత రేడియేషన్ అనేది కొంత ఎమిట్ అవుతుందంట, రేడియో ఫ్రీక్వెన్సీ ఎంత ఎమిట్ అవుతుందంటే, ఇప్పుడు ఒక న్యూక్లియస్ మీద నేను రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని ఇన్సిడెంట్ చేశాను. ఆ న్యూక్లియస్కి తనకు కొంత ఫ్రీక్వెన్సీ 500 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కావాలి అనుకోండి. అదేం చేసింది? 1000 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆర్ఎఫ్ని ఇన్సిడెంట్ చేసాం. అది 500 తీసుకొని మిగతా 400 ఏం చేస్తుంది? ఆ న్యూక్లియస్
ఆ 400 రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ బయటికి ఎమిట్ చేసేస్తుంది అనమాట. అదే ద ఎమిటెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం. దీన్ని ఏమంటాం? ద ఎమిటెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని కూడా దీన్ని చెప్పవచ్చు. ఇది దేనికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంది అంటే మనం యూజ్ చేసేటటువంటి స్ట్రెంగ్త్ ఆఫ్ ద అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం కొంత అప్లైడ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నాం కదా, దానికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంది. ఈ ఈక్వేషన్ ఇంపార్టెంట్. V ఈక్వల్స్ టు గామా B0/2π, గామా B0/2π. మరి గామా ఏంటి అంటే గామా అనే గైరో మ్యాగ్నెటిక్ రేషియో అంటామండి దీన్ని. యాక్చువల్ మ్యాగ్నెటో గైరిక్ రేషియో అంటాం, లేదా గైరో మ్యాగ్నెటిక్ రేషియో అంటాం, ఏదైనా అనొచ్చు. ఇదేంటంటే ద రేషియో బిట్వీన్ ద న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అండ్ యాంగులర్ మూమెంట్. దేనికి రేషియో? న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఇది ఒక రేషియో కింద మనం చెప్పొచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఈ V వాల్యూ, ఫ్రీక్వెన్సీ వాల్యూ B0కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంది అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. నెక్స్ట్ ఏంటంటే సో NMR స్పెక్ట్రమ్ అమ్మ. ఇదంతా ఏంటంటే NMR స్పెక్ట్రమ్. ఏంటి NMR స్పెక్ట్రమ్ అంటే మీరు ఒక్కటే చూడండి, ఇక్కడ NMR స్పెక్ట్రంలో TMS అని ఉంది కదా. ఈ TMS ఏంటని మీకు డౌట్ రావచ్చు. TMS అంటే టెట్రామిథైల్సిలేన్. చూడండి అమ్మా, ఈ TMS అన్నది ఏంటంటే టెట్రామిథైల్సిలేన్నే TMS అంటాం. మరి TMS ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రెఫరెన్స్ కాంపౌండ్ ఆర్ స్టాండర్డ్ కాంపౌండ్ ఇన్ NMR స్పెక్ట్రోస్కోపీ. Tetramethylsilane is used as a reference or standard compound in NMR spectroscopy. మరి దానినే ఎందుకు రెఫరెన్స్గా యూజ్ చేస్తున్నారు అంటే ఇందులో సిలికాన్ చుట్టూ 4 మిథైల్ గ్రూప్స్ ఉంటాయండి. ఎన్ని మిథైల్స్? 4 మిథైల్ గ్రూప్స్ ఉంటాయి. ఈ 4 మిథైల్ గ్రూప్స్ అనేవి సిలికాన్ చుట్టూ సరౌండ్ అయి చేయబడతాయి. సో 4 ఎలా ఉంటాయంటే ఈక్వివాలెంట్గా ఉంటాయి. ఈక్వివాలెంట్గా సిలికాన్ ఈజ్ సరౌండెడ్ బై 4 మిథైల్ గ్రూప్స్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 4 మిథైల్ గ్రూప్స్ ఎలా ఉంటాయంట? సిలికాన్ చుట్టూ సేమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఒకే ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. కాబట్టి వీటికి NMR స్పెక్ట్రా, ఒకవేళ వీటిని NMRలో కానీ మనము ఈ శాంపుల్ TMSని ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఒకవేళ ప్రవేశపెట్టినట్లయితే NMRలో ఇన్స్ట్రుమెంట్లో పెట్టినట్లయితే దీని యొక్క వాల్యూ అనేది 0 దగ్గర వస్తుంది. ఎంత వస్తుంది? 0 దగ్గర వస్తుంది. కాబట్టి 0ని మనం స్టాండర్డ్, ఏదైనా ఒకరితో మనము కంపారిజన్ చేయాలి అంటే ఈ అమ్మాయి చాలా బాగా చదువుతుంది అంటే ఎలా కంపేర్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 90 మార్క్స్ వచ్చాయి, రిమైనింగ్ స్టూడెంట్కి 35 మార్క్స్ వచ్చాయి అంటే ఈ 35 వాడికి 90 వాళ్ళకి కంపేర్ చేస్తే 90 - 35 డిఫరెన్స్ ఉంటుంది కదా. లేదు 0 మార్క్స్ వచ్చాయి, ఒకరికి 90 మార్క్స్ వచ్చాయి. దీని ఇంత టాలెంట్, ఇంత ఇది అని మనం ఎలా 0 వాడితో కంపేర్ చేస్తాం? సో దీనికి 90 మార్క్స్ వచ్చాయి. అలాగే మనము NMRలో ఏదైనా ఒక ప్రోటాన్ యొక్క కెమికల్ షిఫ్ట్స్ని మనం ఎలా కంపేర్ చేస్తాం? దాని వాల్యూస్ని 0 TMSతో కంపేర్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, సీల్డెడ్ న్యూక్లియై అని ఉంది కదా. ఈ సీల్డెడ్ న్యూక్లియై అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, స్పిన్నింగ్ న్యూక్లియస్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షను, మనం అప్లై చేసేటటువంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షను రెండు ఆపోజిషన్లో ఉంటే, రెండు ఆపోజిట్గా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రోటాను సీల్డింగ్ ప్రోటాన్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, సీల్డింగ్ ప్రోటాన్లు ఎప్పుడు కూడా చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ అన్నది ఎక్కువ ఉంటుంది. సీల్డింగ్ ప్రోటాన్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎలా ఉంటుందండి? ఎక్కువగా ఉంటుంది. సీల్డింగ్ ప్రోటాన్స్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, మరి సీల్డింగ్ ప్రోటాన్స్ యొక్క కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఎలా ఉన్నాయమ్మా? TMSకి 0కి దగ్గరలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? 0 కంటే 1 or 2 దగ్గర ఉంటాయి. 0కి దగ్గరలో ఉన్నాయి.
అంటే 0 అంటే నిల్ క్యాండిడేట్, దీని దగ్గరలో ఉన్నాడంటే బిలో యావరేజ్ క్యాండిడేట్, ఇవి దూరంగా ఉన్నాయంటే గుడ్ ఆర్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అలా అనమాట. ఈ డీసీల్డెడ్ న్యూక్లియై అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసామో, అప్లై చేసేటప్పుడు ఆ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో అప్వర్డ్లో ఉందనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, అదే డైరెక్షన్లో స్పిన్నింగ్ న్యూక్లియస్ కూడా దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అదే దాంట్లో డైరెక్షన్లో కానీ మనకి స్పిన్ రొటేషన్ అయినట్లయితే అక్కడ ఉన్న ప్రోటాన్ డీసీల్డింగ్లోకి వెళ్తుంది. డీసీల్డెడ్ న్యూక్లియై అంటే ఆ న్యూక్లియై చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రోటాన్ చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎలా ఉంటుందంటే తక్కువ ఉంటుంది. దీన్ని డీసీల్డెడ్ న్యూక్లియై, సీల్డెడ్ న్యూక్లియై. సో ఈ డీసీల్డెడ్నే ఇంకో పేరు అంటాం డౌన్ ఫీల్డ్. ఏమంటాం? సింపుల్గా గుర్తుంచుకోండి. డీసీల్డెడ్లో డి, డౌన్లో డి, డౌన్ ఫీల్డ్. ఈ టీఎంఎస్ ఉందనుకోండమ్మా, టీఎంఎస్ నుంచి ఇలాగ ఇటు పోతున్న కొలిది మనకి డౌన్ అయిపోద్ది అనమాట. టీఎంఎస్ అప్లో ఉంది, ఈ పైనుంచి ఇలాగ వచ్చేసరికి మనకి లెఫ్ట్కి వచ్చేసరికి టీఎంఎస్ రైట్లో ఉంది, లెఫ్ట్కి వచ్చేసరికి డౌన్ అనమాట. ఈ సీల్డెడ్ న్యూక్లియైనే అప్ ఫీల్డ్ అంటామమ్మా. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ని మనము టీఎంఎస్కి ఈ డీసీల్డెడ్ న్యూక్లియై ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకో డౌన్ ఫీల్డ్, వీటికి మధ్య ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ తీసుకోవచ్చు. లేదా సీల్డెడ్ న్యూక్లియైకి టీఎంఎస్కి మధ్య డిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సీల్డెడ్ న్యూక్లియై ఏదైనా కెమికల్ షిఫ్ట్ 2 వచ్చింది, డిఫరెన్స్ 0, G2 - 0 2 అనమాట. ఒకవేళ బెంజీన్ తీసుకోండి 7.2 వచ్చింది, -0 7.2 అనమాట కెమికల్ షిఫ్ట్. అయితే మనకి డ్రా చేస్తాం కదా ఎన్ఎంఆర్ స్పెక్ట్రాని. ఎలా డ్రా చేస్తామంటే ఇంటెన్సిటీ అనేది ఎలా డ్రా చేస్తామంటే ఇంటెన్సిటీ వర్సెస్ ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీకి ఇంటెన్సిటీకి మనకి ఇక్కడ డ్రా చేస్తామమ్మా. ఇలా డ్రా చేసేటప్పుడు మనకి స్పెక్ట్రమ్ అన్నది ఇలా మనకి వస్తుందన్నమాట. టీఎంఎస్కి పెద్దగా మనకి పీక్ లేదు చూడండి, సీల్డెడ్కి డీసీల్డెడ్కి మనకి పీక్ వచ్చింది. సో ఇది మనకి ఇలా ఇదంతా ప్రిన్సిపల్లోకే వస్తుందమ్మా. మీకు రేపు ఎగ్జామ్లో రైట్ అబౌట్ ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ అన్నాడు అనుకోండి, మీరు ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్లోకే వస్తుంది. అయితే ఇది ఇన్స్ట్రుమెంట్, ఇదంతా ఇన్స్ట్రుమెంట్ అమ్మా, ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంట్. దీనికోసం మనం సెపరేట్ క్లాస్ తీసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే తెలుసుకోవాలా, తర్వాత థియరీ ఏంటి, తర్వాత కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటి, స్పిన్ కప్లింగ్ అంటే ఏంటి, కప్లింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటి. సో కొన్ని టర్మ్స్ తెలుసుకోవాలి. వాటి గురించి తెలిసిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ గురించి మనం చూద్దాం. సో ఇన్స్ట్రుమెంట్లో జనరల్గా ఉండే పార్ట్స్ ఏంటి అంటే శాంపిల్ హోల్డర్, మనం తీసుకున్నటువంటి శాంపిల్ని హోల్డ్ చేసుకున్న హోల్డర్, పెర్మనెంట్ మ్యాగ్నెట్, మ్యాగ్నెటిక్ కాయిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను ఎక్స్ట్రా సెపరేట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం వీటి గురించి. సో సాల్వెంట్స్ అయితే మనం ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రాలో కూడా మనం సాల్వెంట్లు యూజ్ చేస్తామమ్మా. ఎందుకు సాల్వెంట్ యూజ్ చేస్తామంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రికి బెంజీన్ అనే ఒక కాంపౌండ్ ఇచ్చాను, ఆర్గానిక్ కాంపౌండ్. డైరెక్ట్గా బెంజీన్ పట్టుకొని ఎన్ఎంఆర్లో మనము ఇంట్రడ్యూస్ చేయకూడదు, ఎన్ఎంఆర్లో పెట్టేసి దాన్ని స్టడీ చేయకూడదు. బెంజీన్ని ఎన్ఎంఆర్లో పెట్టి స్టడీ చేయదు. బెంజీన్ని ఏదైనా ఒక సాల్వెంట్లో డిజాల్వ్ చేసుకోవాలి. అకౌంట్ C6D6 ఎక్సా డ్యూటెరో బెంజీన్ సాల్వెంట్లు చేసుకోవాలి. కొన్ని ఎక్కువ మ్యాక్సిమం అన్నీ కూడా CDCl3లో చేస్తారమ్మా. డ్యూటెరో క్లోరోఫామ్ అంటాం దీన్ని. మీరు అబ్జర్వ్ చేశారు, ఇక్కడ డ్యూటెరో తీసుకుంటాను, ప్రోటాన్ H తీసుకోవట్లేదు. ఇక్కడ క్లోరోఫామ్ తీసుకోవచ్చు కదా సార్ అనొచ్చు మీరు. ఏం సార్ డ్యూటెరో క్లోరోఫామ్ తీసుకున్నారు, డ్యూటెరో బెంజీన్ తీసుకున్నారు, మరి క్లోరోఫామ్ తీసుకోకుండా CDCl3 కార్బన్ డ్యూటెరో ట్రైక్లోరైడ్ దీన్ని డ్యూటెరో క్లోరోఫామ్ అంటాము. ఎందుకు తీసుకున్నారంటే మనం ఈ సాల్వెంట్ కాంపౌండ్ కలుపుతాం కదా, కలిపేటప్పుడు కాంపౌండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోపేన్లో ఎన్ని ఉంటాయి, 8 హైడ్రోజన్స్ ఉన్నాయనుకో. మరి క్లోరోఫామ్ తీసుకుంటే క్లోరోఫామ్లో కూడా ఒక హైడ్రోజన్ ఉంటుంది కదా, మొత్తం 8 + 1 ఎంత 9 అయిపోద్ది కదా. అప్పుడు ఈ సాల్వెంట్కి సంబంధించిన ప్రోటాన్ యొక్క పీక్ కూడా వచ్చేస్తుంది కదా. అప్పుడు వచ్చేస్తే మనకి అక్కడ 8 + 1 9, అంటే 9 వచ్చాయంటే మనము స్టడీ చేయలేము. మన కాంపౌండ్లో ఇంప్యూరిటీ కింద ఈ క్లోరోఫామ్లో ప్రోటాన్ వచ్చేది. అందువల్ల ప్రోటాన్ తీసేసి డ్యూటీరియం పెడతారనమాట. 1H2 అంటాం డ్యూటీరియం. 1H2 అనేది డిఫరెంట్, 1H1 అనేది ప్రోటాన్ అనమాట. సో అందువల్ల డ్యూటెరో తీసుకున్నాం అంతే, ఇంకేం లేదండి, అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకే,
ఇవి సాల్వెంట్స్, టెక్నికల్గా మనం యూజ్ చేసేటువంటి డిటిఓ, డ్యూటీరియం ఆక్సైడ్. సో వాటర్ ప్లేస్లో డిటిఓ యూజ్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే కెమికల్ షిఫ్ట్. అంటే కెమికల్ షిఫ్ట్ క్లాస్ గురించి మనము, కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటి, సో కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటంటే జనరల్గా మనకి తెలియాలి. కెమికల్ షిఫ్ట్ తెలిస్తేనే మీకు రేపు ఎగ్జామ్లో కెమికల్ షిఫ్ట్ గురించి కూడా రాయమంటాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, టెట్రామెథైల్సిలేన్ ఏం చేసుకున్నాను, ఒక ఎన్ఎంఆర్ యొక్క రెఫరెన్స్ లేదా స్టాండర్డ్ కాంపౌండ్ తీసుకున్నాను, అది 0 దగ్గర పెట్టాను. నెక్స్ట్ ఏ కాంపౌండ్ అయితే నేను స్టడీ చేస్తాను ఆ కాంపౌండ్ని ఏమంటామంటే అబ్జర్వ్డ్ కాంపౌండ్ అంటాం. అందులో ఉన్నటువంటి ప్రోటాన్స్ని ఏమంటామంటే అబ్జర్వ్డ్ ప్రోటాన్ అంటాం. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ అబ్జర్వ్డ్ ప్రోటాన్కి కెమికల్ షిఫ్ట్లో ఉన్నటువంటి ప్రోటాన్స్కి మధ్య డిఫరెన్స్, ఏ డిఫరెన్స్, ఫ్రీక్వెన్సీ, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఎంత డిఫరెన్స్ ఉంది అన్నది మనం ఈ కెమికల్ షిఫ్ట్లో మెజర్ చేస్తాం. చూడండి అమ్మా, కెమికల్ షిఫ్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ డిఫరెన్స్ ఇన్ పార్ట్స్ పెర్ మిలియన్. వెరీ ఇంపార్టెంట్. దీన్ని జనరల్గా దేంట్లో చెప్తామంటే పార్ట్స్ పెర్ మిలియన్లో మాట్లాడుకుంటామమ్మా. కెమికల్ షిఫ్ట్ని దేనిలో మాట్లాడుతాము అంటే పార్ట్స్ పెర్ మిలియన్లో మాట్లాడుతాం. దేనిలో మాట్లాడుతాం, కెమికల్ షిఫ్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ ఇన్ పీపీఎం. కెమికల్ షిఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ 7.2 ppm అని చెప్పొచ్చు అనమాట. బెంజిన్ ప్రోటాన్. ఫర్ ఎగ్జాంపుల్ మెథైల్ ప్రోటాన్ 0.8 ppm అలా చెప్పొచ్చు అనమాట. లేదా సి డబుల్ బాండ్ పక్కన ఉన్నటువంటి CH3 ఉంది అంటే కీటోన్లో CH3, సి డబుల్ బాండ్ CH3, కీటోన్లో CH3 పక్కన ఏముంది, సి డబుల్ బాండ్. అప్పుడు ఆ మెథైల్ ప్రోటాన్ యొక్క కెమికల్ షిఫ్ట్ ఎంత అంటే 2.2 to 2.3 ఉంటుంది. సో అవన్నీ సెపరేట్ క్లాస్, నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. సో వాటిని పీపీఎంలో చెప్తాం అనమాట. అదే చెప్పాం ఏంటంటే కెమికల్ షిఫ్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ ఇన్ పార్ట్స్ పెర్ మిలియన్. పార్ట్స్ పెర్ మిలియన్ చెప్తాం. దేనికి డిఫరెన్స్ అమ్మా, మనం తీసుకున్నటువంటి రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వ్డ్ ప్రోటాన్. మనం ఒక కాంపౌండ్ తీసుకుంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్, అందులో 6 ప్రోటాన్స్ ఉన్నాయి. ఆ ప్రోటాన్స్ ఏమేమంటాం, అబ్జర్వ్డ్ ప్రోటాన్స్. వాటి డిఫరెన్స్ అండ్ టెట్రామెథైల్సిలేన్ యొక్క హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, వాటి డిఫరెన్స్. అంటే బెంజిన్ ప్రోటాన్స్ అబ్జర్వ్డ్ ప్రోటాన్స్ అండ్ టెట్రామెథైల్సిలేన్ దట్ ఈస్ 12 ప్రోటాన్స్ ఉంటాయి. టెట్రామెథైల్సిలేన్ అన్ని ఈక్వల్ ఎన్విరాన్మెంట్. ఆ ప్రోటాన్ డిఫరెన్స్ చూసుకుంటే వీటిని దేంట్లో చెప్తాం, పీపీఎంలో చెప్తాం. వాటిని కెమికల్ షిఫ్ట్ అంటాం. టీఎంఎస్ ఈజ్ ద మోస్ట్ కామన్ రిఫరెన్స్ కాంపౌండ్ ఇన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. మీరు చూడండి, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో టెట్రామెథైల్సిలేన్ని మనము ఎలా తీసుకుంటామంటే రిఫరెన్స్ కాంపౌండ్ కింద ఇక్కడ మాట్లాడుతాం అమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే సో చూడండి, షీల్డింగ్ ప్రోటాన్స్ అంటే ఏంటి. ఈ షీల్డింగ్ ప్రోటాన్ మనం జనరల్గా ఒకటే చూడండి, షీల్డింగ్ ప్రోటాన్స్ అంటే హై ఎలక్ట్రాన్ డెన్సిటీ అరౌండ్ ద న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉందనుకోండి, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటే ఏమంటాం, దాని చుట్టూ హై ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉందంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తాం, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తాం. న్యూక్లియస్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా కొంత, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండు ఎలా ఉండాలి, ఆపోజిషన్లో ఉండాలి. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆ న్యూక్లియస్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆపోజిషన్లో ఉండాలి. అలా ఉంటే ఏం చెప్తామంటే మనకి షీల్డింగ్ అంటాం. షీల్డింగ్ యొక్క ఎన్ఎంఆర్ షిఫ్ట్ వాల్యూస్ తగ్గుతుంది. ఇదమ్మా నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడదాం. ఓకేనా. సో ఇది స్క్రీన్ షేర్ చేస్తాం, ఆఫ్ చేస్తున్నాం. ఓకేనమ్మా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడదాం. ఓకే.